వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం నైట్ డ్యూటీ అనమాట. రేపు మార్నింగ్ అయితే మా ఫ్రెండ్ గారు కార్ కొనుక్కుంటుండే, సెకండ్ హ్యాండ్. కాకపోతే రేపు చూపిస్తా కార్ ఏందో బాగుంది, అది నేను కూడా చూసినా. సో ఇప్పుడే లోపలికి వెళ్ళి కొంచెం బయటకు వచ్చినాము. ఆడ మా అంటే అప్రెంటిస్ చేశారనమాట పోరగాళ్ళు. సో ఒక అతన్ని బర్త్డే ఉంది, సో ఆడ కట్ చేపిద్దామని వచ్చింది. ఆ బండి పెట్టేసి అక్కడ కేక్ కట్ చేశారనమాట. చూద్దాం. ఈ తమ్ముని అనమాట బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఓవల్కే ఓవల్ పెట్టినా సరే ఎగే అలాగే అలా గ్యాంగ్ ఫోటో కోసం అదే మరి. సో కేక్ అనమాట, అందరు చిన్న చిన్న ఫీజు తీసుకుని మనం ఇంత పెద్ద ఫీజు తీసుకున్నాం. అలా ఉంటుంది. ఎన్ని వస్తున్నావు నువ్వు బయట? తీసుకున్నా, పెద్ద ఫీజు తీసుకున్నా. కేక్ వాష్ చేసుకుంటానికి వస్తున్నాం. ఈ బాత్రూమ్ వల్ల అద్దంలో అయితే మంచిగా కనిపిస్తాం మనం, సూపర్ అంటే సూపర్గా కనిపిస్తాం. అది ఏందో ఏమో మనం ఇక ప్రొడక్షన్ లోపలికి వెళ్ళాలి ఇంకా. సో మనం అయితే ఇంటికైతే వచ్చేసినాం. బస్సులో పడుకున్నా కానీ నెత్తంతా ఇట్లా అయిపోయింది. సో మా అమ్మ ఇప్పటికి 3 times ఫోన్ చేసింది అనమాట. కాశీకి పోయినని చెప్పిన కదా. సో మనం నిష్పెట్టి అసలుగా ఉండదు, ఏదో అంటది మనం నిష్పెట్టి ఉంటా అని అది అంటది, కానీ అసలుకి ఉండదు. ఫోన్ చేసేసింది. ఇవాళ అయితే మా ఫ్రెండ్ గారు అయితే కార్ తీసుకుందాం అనుకుంటున్నాం. సెకండ్ హ్యాండ్ చూసినాం, అంటే చూసినాం. అది ఇవాళ చూసి అది ఎట్లుంది ఏం కదా, నేనైతే పోలేదు. నన్ను రమ్మని ఒకటే తిరిగా అంటుండు. సో నేను పోయి ఒకసారి టెస్ట్ రైడ్ చేసి చూసి ఆ కార్డుని తీసుకొని అయితే వస్తాం. అయితే అది చూసింది కానీ వాడు నువ్వు రారా అని చంపేసాను అనమాట. సో నేనైతే ఇప్పుడైతే వెళ్ళి అంటే ఫ్రెష్అప్ చేసాం. ఇప్పుడు 7 అవుతుంది. 7:30 వరకు హాఫ్ అన్ అవర్ వరకు పడుకొని తర్వాత 8కి లేచి ఫ్రెష్అప్ అయ్యి పోదాం ఇంకా. లెట్స్ గో. సో నేను ఏమనుకున్నా అంటే హాఫ్ అన్ అవర్ అనుకుని లేదాం అనుకొని పడుకున్నా. సో 7:30కి లేచి 9కి 10కి అట్లా పోదాం అనుకున్నా. ఏమైందంటే పడుకొని నేను లేచే వరకల్లా 12:05. సో 12 అయింది. నేను ఫోన్ సైలెన్సర్ పెట్టినా. వాడు ఫోన్ చేసి చాలాసార్లు ఫోన్ చేసి డోర్ కొట్టిండు. నేను లిఫ్ట్ చేయలేదు, నేను బెడ్రూమ్లో అనుకున్నా కాబట్టి. సో తర్వాత కొట్టిన తర్వాత అక్కడ కిటికీలు నుంచి కొడితే ఇప్పుడు లేచిన 12:05 అయింది. ఇప్పుడైతే కార్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే వెళ్తాం. ఇంకా ఆలాలు కొట్టుకున్నా కూడా నీకు వేరే యూట్యూబర్స్కి మస్తు ఇన్కమ్ వస్తుంది. సో ఫుల్ ఎండ కొడుతుంది అనేసి నేను నా బండి తీస్తాను దాదాపు వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చేసిన. వాడు ఏమైనా వద్దురా ఇప్పుడు ఎండ కొడుతుందిగా, ఇది బండి మీద ఎవరు కార్లు ఏమవుతా బెస్ట్ అన్నాడు. కార్ అంటే పెద్ద కార్ తీసుకొస్తాను అనుకో, మళ్ళీ చిన్న కార్ తీసుకొచ్చారు, ఈ బ్లాక్ కలర్. ఇప్పుడైతే గజ్జలకి అయితే వచ్చేసినాం. ఇక్కడ టీ టైం ఉంటుంది. సో టీ తాగదాం, జస్ట్ జ్యూస్ తాగదాం, కూల్ డ్రింక్ ఏదైనా ఉంటే అవి తాగదాం. ఆ కార్ ఇక్కడనే ఉంటుంది. సో అది తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా తీసుకొని చెక్ చేసి చూసి వెళ్ళాం అనమాట. సో ఇదే కార్ అనమాట. ఇది వచ్చి 3 lakhs చేంజ్, 3,60,000 అనమాట. ఇలా టూ 2013 మోడల్ అనమాట. ఇది స్టెఫ్నీ చూస్తారా? సో ఇదైతే ఇప్పుడు 3 lakhs కాబట్టి వాడైతే మన దగ్గర 1 lakh ఎంత ఉందన్నాడు. ఇంకోనే 1 lakh నేను 1 lakh నేను ఇస్తున్నాను అనమాట. ఇంకా 1 lakh ఈ 1 weekలో సెట్ చేసేసి ఇచ్చేసామని అనుకున్నాం. సో మొత్తం అయితే ఇప్పుడు 2 lakhs అయితే ఇస్తున్నాం. నా దగ్గర ఉన్న పైసలు మళ్ళీ వాడి పైసలు ఇచ్చేసి ఇప్పుడైతే కార్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అయిపోయింది తీసేసుకున్నట్టే. ఇంకా మనకు 1 weekలో మా పేరు మీద, అంటే నా పేరు మీద కాదు,
మా ఫ్రెండ్ గారు వాడు తీసుకుంటుండు, వాని పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇక వాని దగ్గర ఉందంటే మన దగ్గర ఉన్నట్టే కారు. సో అదనమాట. వాళ్ళు డ్రాప్ చేసేసి అక్కడ మనకు అక్కడ కలుస్తారు. మనం ఈ కార్లో ఎక్కుతున్నాం. సో ఇంకా ఇంటికి వెళ్ళినాక చూపిస్తా. ఇంటికి వెళ్ళినా ఇంకేం లేదు. ఇంటికి వెళ్ళి ఇంకా నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అసలు నిద్ర లేదు, రెస్ట్ తీసుకున్నాం. ఇంకా మన కార్ అయితే ముంగడు పోతుంది. అదే అనమాట. మనం వచ్చిన కార్లో పోతున్నాం ఇంటికి. ఇప్పుడు ఇదే అనమాట. సో కార్ తీసుకొచ్చి ఆడ పెట్టేసినాం ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర. సో నాకైతే వచ్చి పడుకొని ఇప్పుడే లేచిన. సో 6 అవుతుంది. నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. సో మా మన్మంది బర్త్డే అనమాట. సో మా అందరం ఒకటే ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే ఇప్పుడు వెళ్ళాలి. నేను పడుకున్నా. అసలు మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి ఇంకా రెడీ కాలేదా, ఏం చేస్తున్నావు అన్నాడు. సో ఇప్పుడే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మొంగ కడుక్కొని ఇంకా మనం ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్దాం. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తా. లెట్స్ సీ. సో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అంటే బర్త్డే ఉండే. నేను సడన్గా ఈవెంట్ ఉంది, సడన్గా వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ చూపిస్తా, ఒకసారి చూడండి. ఒకసారి ఈ చిన్న బాబుదే మన్మడ అవుతాడు. నాకు వర్తకైతే మన్మడ అవుతాడు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. ఇక లోపల వీడియో తీయలేను, తర్వాత తీసాను. సో ఇది కిడ్ సెక్షన్ అనమాట. ఈడు కిడ్డే కాబట్టి కిడ్ చేసేది. మనం ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకుందాం. అట్లా అక్కడ ఐస్ క్రీమ్ ఉంది కదా, అక్కడ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని, ఐస్ క్రీమ్ కాదు సారీ చాక్లెట్ ఉంది, చాక్లెట్ తిందాం. ఇక్కడ ఇదంతా అంటే ఇదంతా మా రిలేటివ్స్ ఇట్లా ఉంటారు కదా. సో వీళ్ళంతా అంతే ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి, బర్త్డే కాబట్టి ఇదంతా మా వాళ్ళే. మా గ్యాంగ్ అయితే తిండికి వెళ్ళింది. అంటే తిండికంటే కొన్ని వాటర్ తాగేసి వెళ్తా అనేసి కొన్ని వాటర్ తాగడానికి వెళ్ళారు. మనమైతే ఇక్కడ చేసుకుంటూ కనిపిస్తుంది కదా, ఆమె మా మనవరాలు అనమాట. సో చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది, మస్తు మాటలు మాట్లాడుతుంది. చాక్లెట్ వర్సెస్ బ్రెడ్. బర్త్డే సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన అతిథులు శ్రీయాన్ని ఆశీర్వదించడానికి వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. అటుపక్క నుంచి కాకుండా ఇటుపక్క నుంచి వచ్చినట్టయితే అలా వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. యువతల పక్క నుంచి రండి, యువతల పక్క నుంచి వస్తే అలా దిగిపోవడానికి ఉంటుంది. వీడియోలు ఫోటోలు అన్ని బాగా వస్తాయి. మీరు అందరూ ఇటుపక్క రండి, ఇటుపక్క వచ్చి అటుపక్క దిగిపోండి. ఇది చికెన్ కావాలన్నా. సో ఇది డ్రాప్ పడుతుంది. 1 తోటి టిష్యూ తీసుకోవాలి. కాకుండా టిష్యూ తీసుకోవాలి. మామూలు ఏంటంటే బెడ్ ఉంటుంది, బెడ్ తోటి చేస్తారు అనమాట. సో మనం అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ ఉంది కానీ మనం అంతా చేయలేము, చిన్న పిల్లలు చేసేది అనమాట. ఇంకా 24th పెళ్లి అనమాట. ఈ ఇద్దరిని పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కొడుకు సిగ్గుపడుతుండే, చూసలేడు. ట్యాబ్నా హాయ్ హాయ్. మన జంక్షన్స్ మన ఏంటంటే డ్రింక్స్ అనమాట. ఇక్కడ ఫ్రెండ్లు ఉంటాయి కదా డ్రింక్స్, ఇది సీనియర్స్ ఉంటారు, ఇక్కడ మా జూనియర్స్ అనమాట మేము. సో లోపలికి వచ్చి మా టీం అందరూ అందరూ గ్యాంగ్ ఉంది, గిట్టిగాడు వాళ్ళందరూ అంతా. సో వెళ్ళాలి ఇంకా మనం కూడా కొంచెం తీసుకోవాలి. సో ఇది మన టేబుల్ అనమాట. చిన్నగా మళ్ళీ చేస్తాం అయితే లెమన్ అసలు 3-4 డ్రింకులు తాగినాం ఈసోటి. సో తాగేదాకా అయిపోయింది. ఇంకా మనం ఇంటికి వెళ్ళాలి. సో 12 అవుతుంది. సో పార్టీ అంతా అయిపోయేదానికి వచ్చేసింది. ఇంకా ఉంది పార్టీ, అసలు నడుస్తుంది. కాకపోతే మనకు రేపు ఆఫీస్ ఉంది కాబట్టి నేను ఎట్లయినా వెళ్ళాలి. తొందరగా వెళ్ళి పడుకొని మళ్ళీ రేపు మార్నింగే లేవాలి కాబట్టి ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అంటే కొంచెం మొంగాడుకొని మనం పడుకోవాలి. సో పడుకున్న తర్వాత రేపు మార్నింగ్ అయితే మళ్ళీ ఆఫీస్కి వెళ్దాం.